Hi everybody, welcome back to our YouTube channel Learn English with Sri Hari. In the last class we discussed the usage of the indefinite article a and an and some areas of the definite article the. In this video we are going to talk about the continuation part of the definite article the. The usage lo next rule, the is used before repeated nouns. Repeated nouns ముందు మనం the అనే ఆర్టికల్ రాయాలి. రిపీటెడ్ నౌన్స్ అనగా మనం ఒక నౌన్ గురించి ముందు మాట్లాడతాం, సెకండ్ టైం మరలా అదే రిపీట్ అయినప్పుడు మరలా దాని గురించి మాట్లాడవలసి వస్తుంది. ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు ఆ నౌన్ యొక్క ప్రొనౌన్సియేషన్ బట్టి ఇండెఫినిట్ ఆర్టికల్ ఏ కానీ అని కానీ రాస్తాం. సెకండ్ టైం అదే నౌన్ రిపీట్ అయినప్పుడు రిపిటేషన్ రూల్ ప్రకారం ది అనే ఆర్టికల్ని రాయాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. బాయ్ అండ్ గర్ల్ ఆర్ ప్లేయింగ్ హియర్. ఇక్కడ బాయ్లో బి అనేది బాగా పలికింది కాబట్టి బా అనేది కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి బాయ్ ముందు వచ్చే ఆర్టికల్ ఏ, ఆ బాయ్. అండ్ గర్ల్లో గా అనేది కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి గర్ల్ ముందు వచ్చే ఆర్టికల్ ఏ, అంటే ఆ బాయ్ అండ్ ఏ గర్ల్ ఆర్ ప్లేయింగ్ హియర్. ఇక సెకండ్ సెంటెన్స్ చూద్దాం. బాయ్ ఈజ్ అబౌట్ 7 years అండ్ గర్ల్ ఈజ్ అబౌట్ 10. ఇక్కడ రిపిటేషన్ రూల్ ప్రకారం బాయ్ గర్ల్ మళ్ళీ రిపీట్ అయినాయి కాబట్టి ఇక్కడ ద బాయ్ ద గర్ల్. A boy and a girl are playing here. The boy is about 7 years and the girl is about 10 years. ఇది రిపిటేషన్కి సంబంధించినటువంటి రూల్ నెంబర్ 13. ది యూసేజ్లో నెక్స్ట్ రూల్ నెంబర్ 14, నో ఆర్టికల్ ప్లస్ ప్రైమరీ పర్పస్, ద ప్లస్ సెకండరీ పర్పస్. ఇవి వేటి విషయంలో మనం ప్రైమరీ పర్పస్ సెకండరీ పర్పస్ మనం రాస్తామంటే స్కూల్, కాలేజ్, టెంపుల్, చర్చ్, మాస్క్యూ, హాస్పిటల్ ఎట్సెట్రా మొదలగు వీటన్నిటి విషయంలో మనం ప్రైమరీ పర్పస్ సెకండరీ పర్పస్ అని మనం డిసైడ్ చేస్తాం. అయితే ప్రైమరీ పర్పస్ అంటే ఏంటి, సెకండరీ పర్పస్ అంటే ఏంటి? ఇక్కడ స్కూల్, కాలేజెస్ ఉన్నాయి. స్కూల్, కాలేజెస్ అనేవి మనం దేనికోసం వెళ్తామండి? చదువుకునేదానికి వెళ్తాం కాబట్టి అది ప్రైమరీ పర్పస్. ఇక టెంపుల్, చర్చ్, మాస్క్యూ అనేవి దేనికోసం మనం వెళ్తామండి? ప్రే చేయడానికి, అది ప్రైమరీ పర్పస్. అలాగే హాస్పిటల్కి దేనికోసం వెళ్తామండి? హెల్త్ చెకప్కి, దాన్ని మనం ప్రైమరీ పర్పస్ అంటాం. అయితే ఈ ప్లేసులు అనేవి ఈ ప్రైమరీ పర్పస్లో కాకుండా వేరే ఏ వర్క్తోనైనా మనం విజిట్ చేస్తే దాన్ని మనం సెకండరీ పర్పస్ అంటాం. దీనికి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రాజు గోస్ టు కాలేజ్ టు స్టడీ. రాజుస్ ఫాదర్ వెంట్ టు కాలేజ్ టు పే ద ట్యూషన్ ఫీ. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చూసినట్టయితే రాజు స్కూల్కి దేనికోసం వెళ్తారండి? చదువుకునేదానికి వెళ్తారు. ఇది ప్రైమరీ పర్పస్ కాబట్టి ఇక్కడ నో ఆర్టికల్ రాయాలి. రాజు ఫాదర్ వెంట టు కాలేజ్ టు పే ద ట్యూషన్ ఫీ. ఇది ట్యూషన్ ఫీజు పే చేయడానికి రాజు ఫాదర్ వెళ్ళారు కాబట్టి ఇది సెకండరీ పర్పస్. ఇక్కడ రాయవలసిన ఆర్టికల్ ది. ఇది దీకి సంబంధించినటువంటి నో ఆర్టికల్ ప్లస్ ప్రైమరీ పర్పస్, ది ప్లస్ సెకండరీ పర్పస్. దానికి సంబంధించినటువంటి నెక్స్ట్ రూల్ నెంబర్ 15, దా ఈజ్ యూజ్డ్ బిఫోర్ టైటిల్స్ ఆర్ డెసిగ్నేషన్స్. అంటే దాని హోదాకు సంబంధించినటువంటి పదాల ముందు రాయాలి. అంటే హెడ్ మాస్టర్, ప్రిన్సిపల్, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, ఇలా మనం దా అనే ఆర్టికల్ని హోదా ముందు రాస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ద హెడ్ మాస్టర్. అలాగే ప్రిన్సిపాల్, ఇది హోదా కాబట్టి ద ప్రిన్సిపాల్. అలా చీఫ్ మినిస్టర్, ద చీఫ్ మినిస్టర్, ద ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ మనకి ఒక ఎక్సెప్షన్ మనం గమనించాలి. ద అనేది డెజిగ్నేషన్స్ ముందు రాస్తాం. అదే డెజిగ్నేషన్ పక్కని వాళ్ళ నేమ్ అనేది యాడ్ అయితే నో ఆర్టికల్ రాయాలి. అంటే చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి కానీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కానీ వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి ఏ అండ్ ది ఆర్టికల్ని మనం రాయకూడదు. ఇది దాకా సంబంధించినటువంటి డెజిగ్నేషన్ రూల్. ఇక నెక్స్ట్ రూల్ నెంబర్ 16, దా ఈజ్ యూజ్డ్ బిఫోర్ న్యూస్ పేపర్స్. న్యూస్ పేపర్స్ మనకేమున్నాయి? న్యూస్ పేపర్స్ ముందు దా అనే ఆర్టికల్ని రాస్తాం. న్యూస్ పేపర్స్గా మనం ది హిందూ ముందు దాన్ని రాయాలి. అలాగే ది ఇండియన్ ఎక్స్ప్రెస్ ముందు దా రాయాలి. అలాగే డక్కన్ క్రానికల్ దా రాయాలి. ఇలా మనం న్యూస్ పేపర్స్ని చెప్తాం. అంటే ద హిందూ, ద ఇండియన్ ఎక్స్ప్రెస్, ద డక్కన్ క్రానికల్, ఇట్లా మనం న్యూస్ పేపర్స్ ముందు దా రాయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎక్సెప్షన్ నో ఆర్టికల్ ప్లస్ మ్యాగజైన్స్. న్యూస్ పేపర్స్ ముందు
ద అనే ఆర్టికల్ రాయాలి. వీక్లీ మ్యాగజైన్స్ అని మనకి కొన్ని ఉన్నాయి, వాటి ముందు మనం నో ఆర్టికల్ రాయాలి. అంటే ఇండియా టుడే ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి వీక్లీ మ్యాగజైన్, దీని ముందు మనం ఆర్టికల్ రాయకూడదు. అలాగే అవుట్లుక్ అనేది ఇది ఒక వీక్లీ మ్యాగజైన్, ఇది న్యూస్కి సంబంధించినటువంటి వీక్లీ మ్యాగజైన్, దీని ముందు మనం ఆర్టికల్ రాయకూడదు. అలాగే మ్యాజిక్ పార్ట్ చిల్డ్రన్కి సంబంధించినటువంటి వీక్లీ మ్యాగజైన్, దీని ముందు కూడా మనం ఆర్టికల్ రాయకూడదు. అంటే న్యూస్ పేపర్స్ ముందు ది అనే ఆర్టికల్ రాయాలి, మ్యాగజైన్స్ ముందు నో ఆర్టికల్ రాయాలి. ఇది దాకా సంబంధించినటువంటి టైటిల్స్, డెసిగ్నేషన్స్, న్యూస్ పేపర్స్ అలాగే మ్యాగజైన్స్కి సంబంధించినటువంటి రూల్. ది యూసేజ్లో నెక్స్ట్ రూల్, ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద ప్రాపర్ నౌన్ విచ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ద కామన్ నౌన్. ఒక ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్గా యూజ్ చేసే సందర్భాల్లో మనం ది అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే కాళిదాస్ ఈజ్ షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. కాళిదాస్ని మనం షేక్స్పియర్తో మనం కంపేర్ చేసాం కాబట్టి ఇక్కడ షేక్స్పియర్ అనేది కామన్ నౌన్, సో మనం దీని ముందు రాయవలసినటువంటి ఆర్టికల్ ది. అలాగే కాశ్మీర్ డాష్ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా. కాశ్మీర్ని స్విట్జర్లాండ్తో కంపేర్ చేసాం కాబట్టి ఇక్కడ స్విట్జర్లాండ్ని కామన్ నౌన్గా మనం ట్రీట్ చేసి ఇక్కడ రాయవలసినటువంటి ఆర్టికల్ ది. సో ఈ విధంగా ఒక ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్గా మనం చెప్పే సందర్భాల్లో ది అనే ఆర్టికల్ని రాయాలి. ఇక దీనికి సంబంధించినటువంటి రూల్ నెంబర్ 18, ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ డైరెక్షన్స్ అండ్ కార్నర్స్. డైరెక్షన్స్ అంటే ఏంటి? ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. కార్నర్స్ అంటే ఏంటి? ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. అంటే నార్త్కి ఈస్ట్కి మిడిల్లో ఉన్నది నార్త్ ఈస్ట్ ఈశాన్యం, అలాగే ఈస్ట్కి సౌత్కి మిడిల్లో ఉన్నది సౌత్ ఈస్ట్ ఆగ్నేయం, సౌత్ వెస్ట్ అంటే సౌత్కి వెస్ట్కి మిడిల్లో ఉన్నది సౌత్ వెస్ట్ నైరుతి, అలాగే నార్త్కి వెస్ట్కి మిడిల్లో ఉన్నది నార్త్ వెస్ట్ వాయువ్యం. ఇట్లా మనం దిక్కులకు ముందు, కార్నర్స్కి ముందు మనం ది అనే ఆర్టికల్ని రాయాలి. ఇక చూసినట్టయితే ఈస్ట్ అనేది డైరెక్షన్ కాబట్టి దీని ముందు మనం ది ఈస్ట్గా రాస్తాం. అలాగే ది వెస్ట్, ద నార్త్, ద సౌత్, అలాగే ద నార్త్ ఈస్ట్, ద సౌత్ ఈస్ట్, ద సౌత్ వెస్ట్, ద నార్త్ వెస్ట్. ఈ విధంగా దిక్కులకి మూలలకి ముందు మనం ది అనే ఆర్టికల్ని రాయాలి. దానికి సంబంధించినటువంటి నెక్స్ట్ రూల్ నెంబర్ 19, దా ప్లస్ యానిమల్స్ విత్ ద నేచురల్ క్వాలిటీ. ఒక జంతువుకి సంబంధించి దాని సహజ గుణాన్ని గురించి మాట్లాడేటప్పుడు దా అనే ఆర్టికల్ రాయాలి. ఇది మనం డాగ్, కౌ విషయంలో అప్లై చేస్తాం. ద కౌ ఈజ్ యూజ్ఫుల్ యానిమల్గా మనం చెప్పాలి. అంటే ఆవు అనేది ఉపయోగపడినటువంటి జంతువు. అలాగే డాగ్ ఈజ్ ఫెయిత్ఫుల్ యానిమల్ అంటే ద డాగ్ ఈజ్ ఫెయిత్ఫుల్ యానిమల్గా చెప్తాం. డాగ్ అనేది విశ్వాసమైనటువంటి జంతువు. ఇట్లా డాగ్, కౌ విషయంలో ద అనే ఆర్టికల్ని రాయాలి. దానికి సంబంధించినటువంటి నెక్స్ట్ రూల్ నెంబర్ 20, నో ఆర్టికల్ ప్లస్ మ్యాన్ ఆర్ ఉమెన్. మ్యాన్, ఉమెన్ ముందు ఏ ఆర్టికల్ని రాయకూడదు. ఎప్పుడు అంటే జనరల్ పర్పస్లో అలా లేదా జనరల్ సెన్స్లో. అదే మ్యాన్, ఉమెన్ అనేది పర్టికులర్గా చెప్పేటప్పుడు మనం ద అనే ఆర్టికల్ని రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్ ఈజ్ మార్టల్ అన్నాం, మనిషి అశాశ్వతం, ఇక్కడ ఏ ఆర్టికల్ని రాయకూడదు. అలాగే ఉమెన్ ఈజ్ గాడ్స్ బెస్ట్ క్రియేషన్, ఇక్కడ ఏ ఆర్టికల్ని రాయకూడదు. అంటే ఇక్కడ నో ఆర్టికల్ మ్యాన్, ఉమెన్ ముందు. అదే మ్యాన్ని పర్టికులరైజేషన్ చేసేటప్పుడు అంటే మ్యాన్ ఆన్ ద రోడ్ ఈజ్ ఏ పోలీస్, అక్కడ రోడ్డు పైన ఉన్నటువంటి వ్యక్తి పోలీస్ అని చెప్పాం కాబట్టి ఇది పర్టికులర్ సెన్స్లో మనం దీన్ని యూజ్ చేస్తూ ఉన్నప్పుడు ద అనే ఆర్టికల్ రాయాలి. అలాగే ఉమెన్ ఇన్ సిల్క్ సారీ ఈజ్ ఏ టీచర్, ఆ సిల్క్ సారీలో ఉన్నటువంటి ఉమెన్ టీచర్. ఇట్లా మనం పర్టికులర్ పర్పస్లో అంటే పర్టికులర్ సెన్స్లో రాసేటప్పుడు మనం ద అనే ఆర్టికల్ని, జనరల్ సెన్స్లో మాట్లాడేటప్పుడు నో ఆర్టికల్ని మ్యాన్, ఉమెన్ ముందు రాయాలి. నెక్స్ట్ రూల్ నెంబర్ 21, దా యూసేజ్లో రూల్ నెంబర్ 21, దా ప్లస్ యాడ్జెక్టివ్. కొన్ని యాడ్జెక్టివ్స్ ముందు మనం దా అనే ఆర్టికల్ని రాస్తాం. అలా రాసేటప్పుడు అది దాని మీనింగ్ ఎట్లా వస్తుందంటే ద ఓల్డ్ అని రాసేటప్పుడు ద ఓల్డ్ పీపుల్గా మనం కన్సిడర్ చేస్తాం. అలాగే ద యంగ్ పీపుల్ అని, ద రిచ్ పీపుల్, ద పూర్ పీపుల్, అలాగే ద వీక్, ద స్ట్రాంగ్,
ద వైజ్. ఇలా మనం ద ప్లస్ యాడ్జెక్టివ్ అనే రూల్కి సంబంధించి ఓల్డ్, యంగ్, రిచ్, పూర్ వాటి ముందు ద అనే ఆర్టికల్ని రాయాలి. ద యూసేజ్లో నెక్స్ట్ రూల్ నెంబర్ 22. ఇది కంపారిటివ్ డిగ్రీకి సంబంధించినటువంటి రూల్. కంపారిటివ్ డిగ్రీ అంటే ఒక యాడ్జెక్టివ్కి 3 డిగ్రీస్ ఉంటాయి. టాల్ అనే యాడ్జెక్టివ్ తీసుకుంటే టాల్ని పాజిటివ్ డిగ్రీగా చెప్తాం, టాలర్ అనేది కంపారిటివ్ డిగ్రీ అని చెప్తాం, టాలెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. అలాగే బ్యూటిఫుల్ అనే యాడ్జెక్టివ్ తీసుకుంటే మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ అనేది పాజిటివ్ డిగ్రీ, మోర్ బ్యూటిఫుల్ అనేది కంపారిటివ్ డిగ్రీ, మోస్ట్ బ్యూటిఫుల్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. అయితే కంపారిటివ్ డిగ్రీ అనేది మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే ఈఆర్ కానీ, ఒక యాడ్జెక్టివ్కి ఈఆర్ కానీ లేదంటే మోర్ కానీ మనకి సెంటెన్స్లో కనిపించడం అనేది జరుగుతుంది. కంపారిటివ్ డిగ్రీలో దాన్ ఉన్నట్టయితే నో ఆర్టికల్ గాను, దాన్ లేకపోతే ద అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి ఈ రూల్లో. ఇక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ ఈజ్ బెటర్ ఆఫ్ 2 గర్ల్స్. ఇక్కడ దాన్ అనేది రాలేదు కాబట్టి ద అనే ఆర్టికల్ రాయాలి. అలా గీత ఈజ్ డాష్ మోర్ బ్యూటిఫుల్ ఆఫ్ 2 సిస్టర్స్. ఇక్కడ దాన్ రాలేదు కాబట్టి ద అనే ఆర్టికల్ రాస్తాం. థర్డ్, ఫోర్త్ తీసుకున్నట్టయితే రాణి ఈజ్ బెటర్ దాన్ రమ్య. ఇక్కడ దాన్ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ నో ఆర్టికల్. భార్గవ్ ఈజ్ టాలర్ దాన్ విష్ణు. ఇక్కడ దాన్ వచ్చింది కాబట్టి నో ఆర్టికల్. అంటే కంపారిటివ్ డిగ్రీ విషయంలో దాన్ అనేది సెంటెన్స్లో కనిపిస్తే నో ఆర్టికల్ గాను, దాన్ అనేది లేకపోతే ద అనే ఆర్టికల్ గాను మనం రాయవలసిన అవసరం అనేది ఉంది. ఇది కంపారిటివ్ డిగ్రీకి సంబంధించినటువంటి రూల్. నెక్స్ట్ రూల్ నెంబర్ 23. ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ వెహికల్స్. ఇక్కడ వెహికల్ అంటే ట్రైన్ పేర్లు కావచ్చు, అలాగే ఏరోప్లేన్ పేర్లు కావచ్చు, షిప్స్ పేర్లు కావచ్చు. ఇట్లా ట్రైన్స్ ముందు, ఏరోప్లేన్స్ ముందు, షిప్స్ ముందు ద అనే ఆర్టికల్ని రాయాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. పినాకినీ ఎక్స్ప్రెస్ అనేది ట్రైన్ నేమ్ కాబట్టి ద పినాకినీ ఎక్స్ప్రెస్గా రాయాలి. టైటానిక్ అనేది షిప్ నేమ్ కాబట్టి ద టైటానిక్గా రాయాలి. జెట్ అనేది ఏరోప్లేన్ కాబట్టి ద జెట్ అని రాయాలి. ఇది దానికి సంబంధించినటువంటి ద ప్లస్ వెహికల్స్. ద యూసేజ్కి సంబంధించిన నెక్స్ట్ రూల్ నెంబర్ 24. ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ నేమ్ ఆఫ్ ద అవార్డ్స్. అవార్డుల పేర్ల ముందు ద అనే ఆర్టికల్ని రాయాలి. అది నోబెల్ ప్రైజ్ అవ్వచ్చు, భారతరత్న అవ్వచ్చు, పద్మ అవార్డ్స్ అవ్వచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే నోబెల్ ప్రైజ్, ద నోబెల్ ప్రైజ్. భారతరత్న ముందు అవార్డు కాబట్టి ద అనే ఆర్టికల్ రాయాలి. పద్మవిభూషణ్ ద అనే ఆర్టికల్ని రాయాలి. నెక్స్ట్ పాయింట్గా కమిటీస్, కమిషన్స్. ద అనే ఆర్టికల్ని కమిటీస్ ముందు, కమిషన్స్ ముందు రాస్తాం. ఇది సర్కార్య కమిటీ, ఇది కేంద్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక కమిటీ, దాని ముందు ద అనే ఆర్టికల్ రాయాలి. అలాగే కొఠారి కమిటీ, విద్యా రంగానికి సంబంధించినటువంటి ఇది ఒక కమిషన్, దాని ముందు ద అనే ఆర్టికల్ని రాయాలి. ఇక థర్డ్ పాయింట్గా రెవల్యూషన్స్ అండ్ మూమెంట్స్ అంటే విప్లవాలు మరియు ఉద్యమాలు. ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్ తీసుకుంటే హరిత విప్లవంగా చెప్తాం. ఇది పంట దిగుబడిని పెంచే ఒక విప్లవం, దీని ముందు ద అనే ఆర్టికల్ని రాయాలి. అలాగే వైట్ రెవల్యూషన్, శ్వేత విప్లవం, పాల ఉత్పత్తులను పెంచే ఒక విప్లవం, దీని ముందు ద అనే ఆర్టికల్ని రాయాలి. అలాగే క్విట్ ఇండియా మూమెంట్, ఇది ఉద్యమం కాబట్టి ద అనే ఆర్టికల్ని రాయాలి. ఇక దానికి సంబంధించిన కరెన్సీ ముందు ద రాయాలి. భారతదేశ కరెన్సీ అయినటువంటి రూపీ ముందు ద రూపీ అంటాం. అలాగే డాలర్ ముందు ద రాయాలి, ద డాలర్ అంటాం. ఎన్ అనేది జపాన్కి సంబంధించినటువంటి కరెన్సీ, ద ఎన్ అంటాం. ఇలా కరెన్సీ ముందు ద అనే ఆర్టికల్ని రాయాలి. ఇక డ్యామ్స్ అండ్ స్టేడియమ్స్. డ్యామ్స్ ముందు, స్టేడియమ్స్ ముందు ద అనే ఆర్టికల్ని రాయాలి. ఇక నాగార్జున సాగర్ తీసుకుంటే ఇది ఒక డ్యామ్ నేము కాబట్టి ద అనే ఆర్టికల్ని రాసాం. అలాగే తెహ్రీ అనేది టాలెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా, ఉత్తరాఖండ్లో ఉంది, దీని ముందు ద అనే ఆర్టికల్ని రాసాం. అలాగే హెరాకుడ్ అనేది లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా, ఒడిశాలో ఉంది, దీని ముందు కూడా ద అనే ఆర్టికల్ని రాయాలి. ఇక స్టేడియంస్ చూసుకుంటే జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం, ఇది చెన్నైలో ఉంది, దీని ముందు ద అనే ఆర్టికల్ని రాయాలి. ఇక ఈడెన్ గార్డెన్, ఇది కోల్కతాలో ఉంది, దీనికి సంబంధించి ద అనే ఆర్టికల్ని రాయాలి. దాకి సంబంధించినటువంటి నెక్స్ట్ రూల్, ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఇన్వెన్షన్స్. ఇన్వెన్షన్స్ ముందు ద అనే ఆర్టికల్ని రాయాలి. ఇన్వెన్షన్స్ అంటే ఆవిష్కరణ. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఏరోప్లైన్ వాజ్ ఇన్వెంటెడ్ బై రైట్ బ్రదర్స్ అంటే ఏరోప్లైన్ ముందు ద ఏరోప్లైన్గా రాయాలి. అలాగే టెలిఫోన్ వాజ్ ఇన్వెంటెడ్ బై అలెగ్జాండర్ గ్రాహం బెల్, ద టెలిఫోన్ వాజ్ ఇన్వెంటెడ్ బై అలెగ్జాండర్ గ్రాహం బెల్.
ఇక్కడ ఒక ఎక్సెప్షన్ మనం గమనించాలి. ఇన్వెన్షన్ అంటే ఏదైనా కనుగోబడింది అనే సందర్భంలో ద అనే ఆర్టికల్ని రాస్తాం. అదే ఇన్వెన్షన్ గురించి జనరల్ సెన్స్లో మాట్లాడేటప్పుడు ఏ కానీ యాన్ కానీ రాస్తాం. ఇక్కడ ఏరోప్లైన్ అనేది యాన్ ఏరోప్లైన్గా రాస్తాం. అంటే ఐ సా యాన్ ఏరోప్లైన్. ఇది దానికి సంబంధించినటువంటి ఇన్వెన్షన్స్. ఓకే, రూల్ నెంబర్ 26. ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఫిక్స్డ్ ఫ్రేజెస్, టెంపుల్స్, హోటల్స్, మ్యూజియంస్, హిస్టారికల్ మాన్యుమెంట్స్, లైబ్రరీస్. ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ ఫిక్స్డ్ ఫ్రేజెస్. మనం కొన్ని ఫ్రేజెస్ని మనం డెఫినిట్ ఆర్టికల్ ఆర్ ఇండెఫినిట్ ఆర్టికల్ని ఉపయోగించి మనం చెప్పాలి. నిజం చెప్పడం అనే సందర్భంలో స్పీక్ ద ట్రూత్ అని చెప్పాలి. అబద్ధం చెప్పడం అనే సందర్భంలో టెల్ అ లై అని చెప్పాలి. అబద్ధాలు చెప్పడం అనే సందర్భంలో టెల్ లైస్ అంటే అక్కడ ఆర్టికల్ అనేది రాయకూడదు. ఇలా స్పీక్ ద ట్రూత్, టెల్ అ లై, టెల్ లైస్. నెక్స్ట్ టెంపుల్స్. ద వెంకటేశ్వర టెంపుల్, ద గోల్డెన్ టెంపుల్. ఇలా టెంపుల్ ముందు ద అనే ఆర్టికల్ని రాయాలి. హోటల్స్ ముందు కూడా ద అనే ఆర్టికల్ని రాయాలి. ద తాజ్, ద నోవాటెల్. నెక్స్ట్ మ్యూజియంస్ ముందు కూడా ద అని రాయాలి. ద సాలార్జంగ్ మ్యూజియం, ద ఇండియన్ మ్యూజియం. హిస్టారికల్ మాన్యుమెంట్స్ అంటే ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ అంటే చారిత్రాత్మకమైనటువంటి కట్టడాల ముందు దాన్ని రాయాలి. అంటే తాజ్మహల్, ద తాజ్మహల్, ద చార్మినార్. నెక్స్ట్ లైబ్రరీస్. ద నేషనల్ లైబ్రరీ, ద మౌలానా ఆజాద్ లైబ్రరీ. ద యూసేజ్కి సంబంధించినటువంటి నెక్స్ట్ రూల్. ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ సమ్ కామన్ ఎక్స్ప్రెషన్స్. కొన్ని కామన్ ఎక్స్ప్రెషన్స్ని అదే విధంగా చెప్పాలి. వాటిలో ఏ విధమైనటువంటి చేంజెస్ చేయకూడదు. అంటే అట్ ద పార్క్ అని చెప్పాలి, అట్ ద జిమ్, ఆన్ ద ఫోన్, ఆన్ ద రేడియో, ఆన్ ద ఇంటర్నెట్, ఆన్ ద మీడియా, ఆన్ ది ప్రెస్, టు ద మూవీ. ఈ విధంగా కామన్ ఎక్స్ప్రెషన్స్ని దాని ఆర్టికల్ యూజ్ చేసి మనం చెప్పాలి. అలాగే దానికి సంబంధించినటువంటి నెక్స్ట్ రూల్. ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ సమ్ టైమ్ ఎక్స్ప్రెషన్స్. టైమ్ ఎక్స్ప్రెషన్కి సంబంధించి కూడా ద అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. అంటే ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద ప్రజెంట్, ఇన్ ద పాస్ట్, ఇన్ ద ఫ్యూచర్, ఇన్ ద సమ్మర్, ఇన్ ద వింటర్, ఇన్ ద స్వింగ్. ఇక్కడ టైం ఎక్స్ప్రెషన్కి సంబంధించినటువంటి ఒక ఎక్సెప్షన్. నూన్ నైట్ గురించి చెప్పేటప్పుడు ఎట్ నూన్, ఎట్ నైట్, ఎట్ టుడే, ఎట్ లాస్ట్ నైట్ అని చెప్పాలి. ద అనే ఆర్టికల్ని యూజ్ చేయకూడదు. ఇది దాకు సంబంధించినటువంటి టైం ఎక్స్ప్రెషన్స్, కామన్ ఎక్స్ప్రెషన్కి సంబంధించినటువంటి యూసేజ్. ద యూసేజ్లో నెక్స్ట్ రూల్. ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ ప్లూరల్ ప్రాపర్ నౌన్స్. జనరల్గా మనం ప్రాపర్ నౌన్స్ ముందు నో ఆర్టికల్, ఏ ఆర్టికల్ని కూడా రాయం. అదే ప్లూరల్ ప్రాపర్ నౌన్స్ వచ్చిన సందర్భాల్లో ద అనే ఆర్టికల్ని రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ టాటాస్, ద టాటాస్. అలాగే ద బిర్లాస్, ద గాంధీస్, ద నెహ్రూస్. ఇట్లా ప్రాపర్ నౌన్స్ ముందు అంటే ప్లూరల్ ప్రాపర్ నౌన్స్ ముందు ద అనే ఆర్టికల్ని రాయాలి. దాకి సంబంధించినటువంటి నెక్స్ట్ రూల్. ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద పీపుల్ ఆఫ్ కంట్రీ అండ్ రిలీజియన్స్. అంటే ఒక దేశ ప్రజలకు సంబంధించి కానీ లేదంటే మతాల గురించి కానీ మాట్లాడేటప్పుడు ద అనే ఆర్టికల్ని రాయాలి. అంటే ద ఇండియన్స్, ద జర్మన్స్, ద డచ్. ఇట్లా పీపుల్ ఆఫ్ కంట్రీ గురించి రాస్తాం. అలాగే రిలీజియన్కి వచ్చేసరికి ద హిందూస్, ద క్రిస్టియన్స్, ద ముస్లిమ్స్ అని ద అనే ఆర్టికల్ని రాయాలి. ఇది డెఫినిట్ ఆర్టికల్ దా సంబంధించినటువంటి యూసేజ్. నెక్స్ట్ వీడియోలో నో ఆర్టికల్ ఆర్ ఒమిషన్ ఆర్టికల్ గురించి డిస్కస్ చేద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.